ఇవాళ సీఎం స్టాలిన్ మళ్ళీ 7 రాష్ట్రాలు చంద్రబాబు రేవంత్తో సహా మళ్ళా స్టాలిన్కి ఇంకేం పని లేదు. ఏదో ఒకటి రెచ్చగొట్టాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, చేయాల్సింది ఏం లేదు. ఇప్పటికే సనాతన ధర్మాన్ని ఎరడికట్ చేస్తూ అంటున్నారు. తమిళనాడులో ఎన్నడూ లేనట్టుగా భారతీయ జనతా పార్టీ అన్నామలై నేతృత్వంలో విపరీతంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇన్ని రోజుల పాటు ద్రవిడ పార్టీలు చెప్పినటువంటి అబద్ధాలన్నీ అవే నిజం అనుకునేటువంటి విధంగా వెళ్తే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఏం జరుగుతుందనేది ప్రతి జిల్లాలో చర్చ పెట్టేసరికి వీళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ అడ్డంకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. కానీ అయినా సరే అన్నామలై మొండిగా తమిళనాడుకు సంబంధించి మసిపూసి మారేడికాయ చేసి 50 ఏళ్ళ నుంచి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ద్రవిడ పార్టీలు చెప్తున్నటువంటి పనికిరాని సిద్ధాంతాలన్నింటినీ ప్రజల్లో ఎండగడుతుంటే వాళ్ళ పునాదులు కదులుతున్నాయి, ప్రజల్లో ఆలోచన పెరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ సొంతంగా 10%, 11% ఓట్లు తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నది. గెలవకపోవచ్చు, కానీ ప్రజల్లో మార్పు మొదలవుతున్నది. వాళ్ళ యొక్క నిజానిజాలన్నీ బయటపడుతున్నాయి. కరుణానిధి కాకపోతే స్టాలిన్ కాకపోతే ఉదయనిధి. వాళ్ళ కుటుంబం కోసమే తమిళనాడు బతుకున్నదా? వాళ్ళ కోసమే తమిళము, వాళ్ళ కోసమే ఇవి అంత హిందీ వ్యతిరేకతనా? ఎందుకు తమిళం బలవంతంగా రుద్దుతున్నారు మరి ఇవాళ? మీరు దక్షిణాది భాషలు అంటారు కదా. ఇవాళ తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు పాఠశాలలు ఎందుకు మూసేసారు? కన్నడ పాఠశాలలు ఎందుకు మూసేసారు? మరాఠీ పాఠశాలలు శివాజీ తమిళనాడుకి ఈ సోకాళ్ళు సుల్తానులు పోకుండా ఆపేసినటువంటి ఏరియా. అట్లాంటి చోట ఇవాళ మరాఠీ పాఠశాలలు ఉంటే ఎందుకు మూసేసారు? వీళ్ళు మళ్ళా ఇతర భాషల మీద ప్రేమ ఒలకపోస్తుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడితే కోపం రాదు, ఉర్దూ మాట్లాడితే కోపం రాదు. అవి దేశానికి సంబంధం లేనటువంటి సాంప్రదాయాలు. అయినా సరే వీళ్ళు ఈ దేశం గురించి మాట్లాడతారు. మరి రేవంత్ రెడ్డి పోతారా, చంద్రబాబు నాయుడు పోతాడా? పోయి ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగు నేర్పిస్తాం, తెలుగును కాపాడుకుంటాం, తెలుగుతో పాటు ఇంకా 10 భాషలు నేర్చుకుంటారు, ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత మంచిది. నిజానికి అదే మంచిది. తెలంగాణలో కూడా హిందీ బలవంతంగా రుద్దొద్దు. మరి రాహుల్ గాంధీ వస్తే హిందీలో మాట్లాడుతున్నాడు కదా. రాహుల్ గాంధీ వస్తే హిందీలో మాట్లాడుతున్నాడు కదా. మీరు ఎందుకు బలవంతంగా రాహుల్ గాంధీ తోటి హిందీ మాట్లాడిపిస్తారు? రాహుల్ గాంధీ ఎందుకు తెలుగులో మాట్లాడతలేడు? సోనియా గాంధీ ఎందుకు తెలుగులో మాట్లాడతలేదు? ప్రియాంక గాంధీ ఎందుకు ఇవాళ తెలుగు మాట్లాడలేదు? 5 ఏళ్ళు ఇవాళ కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించింది కదా రాహుల్ గాంధీ. మరి ఎందుకు మలయాళం నేర్చుకోలేదు? ఇవాళ ప్రియాంక గాంధీ అక్కడ కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, వయనాడు నుంచి. మలయాళం నేర్చుకుంటారా? నేర్చుకోకపోతే రాజీనామా చేయాలి. బలవంతంగా హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ బలవంతంగా రుద్దుతున్నట్టే కదా. బలవంతంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు అమేథీ నుంచి ఇంకో చోట రాయబరేలీ నుంచి గెలిచారు కదా. మీరు ఎందుకు అవధీ భాష నేర్చుకోలేదు? మీరు ఎందుకు అక్కడ భోజ్పురి నేర్చుకోలేదు? మీరు ఎందుకు అక్కడ మైథిలి భాష నేర్చుకోలేదు? ఎందుకు నేర్చుకోలేదు? మీరు ఉండేటువంటి చోట ఈ భాషలు మాట్లాడతారు కదా, ఆ భాషలు ఎందుకు మాట్లాడలేదు? ఈ మాట ఎందుకు చెప్పలేదు? ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ ఆ భాష? బలవంతంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇవాళ ఆదిలాబాద్కో లేకపోతే చెంచులు ఉండేటువంటి ఏరియా నల్లమల్ల టైగర్ అనుకుంటారు కదా. మరి చెంచుల దగ్గర పోయి మీరు తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారు బలవంతంగా? మీరెందుకు చెంచు భాష నేర్చుకోవట్లేదు? మీరెందుకు గోండు భాష నేర్చుకోవట్లేదు? మీరెందుకు లంబాడా భాష నేర్చుకోవట్లేదు? మీరెందుకు వాళ్ళతో బలవంతంగా తెలుగు రుద్దుతున్నారు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇంకేముండదు. బ్రిటిష్ ఓడో లేకపోతే మొఘలాయిలు వచ్చే ఈ దేశాన్ని సర్వనాశనం చేసారు. లేకపోతే ఒకప్పుడు పాల్కురికి సోమనాథుడో లేకపోతే బొమ్మన పోతన లాంటి వాళ్ళు అనేక మంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే 3 భాషలు 4 భాషల్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి వాళ్ళే ఉండేది. పశువుల్లో కాసుకునేటువంటి వాళ్ళకు కూడా సంస్కృతం మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటున్నది. దేశంలో ఏ రాజ్యాల నుంచి ఏ రాజ్యానికి పోయినా సంస్కృతం అనేటువంటిది ప్రధానమైనటువంటి భాషగా ఉండేది. ఎవరైనా సంస్కృతంలోనే మాట్లాడేవాళ్ళు, సంస్కృతం నేర్చుకునేటువంటి వాళ్ళు, 4-5 భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు.